నమస్తే. వీటీవీ ప్రైమ్ కి స్వాగతం. భారతదేశం మీద జరిగినటువంటి ఉగ్రదాడికి ప్రతిగా పాకిస్తాన్కి సింధు నదీ జలాలని ఆపివేస్తామని చెప్పని భారతదేశం నుంచి ప్రకటన వెళ్ళింది. అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే అసలు ఏమిటి సింధు నదీ జలాలు ఏంటి, దీని ఒప్పందం ఏమిటి అనేటువంటిది మనం అంతకుముందు వీడియోలో క్లియర్గా చెప్పాం. దానికి కావాలంటే వాటిని చూడొచ్చు. అయితే ఇక్కడే మనం ఇప్పుడు ఇందులో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, భారతదేశం నిజంగానే సింధు నీటి జలాలను ఆపగలదా, ఆపుతా ఉన్నప్పుడు ఎందుకు ఆపలేదు అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అసలు ఏంటి ఇది అనేది తర్వాత ఈ ఒప్పందానికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కానీ భారతదేశం పశ్చిమ నదులపై ఆనకట్టలు ఇతరత్ర నిర్మాణాలు కనుక ఉన్నట్లయితే కొంతమేర డెఫినెట్గా పాకిస్తాన్కి వెళ్ళే నీటి ప్రవాహాన్ని ఆపగలుగుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏమిటి అన్నట్లయితే, అసలు నీటి నిల్వ సామర్థ్యం దీన్ని ఎంత స్థాయిలో భారతదేశం చేయగలుగుతుంది అనే దాని గురించి మనం ఒకసారి పరిశీలించినట్టయితే, గతంలో ఆ సింధు నది ప్రవహించేటువంటి ప్రాంతాల్లో కొన్ని డ్యాములు కట్టాలని భారతదేశం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ ఒప్పందం అయితే ఏదో ఉందో సింధు నదీ జలాల ఒప్పందం, దానికి సంబంధించి వాళ్ళ అభ్యంతరాలు తెలియజేయటం, దాంతో మళ్ళీ వివిధ సందర్భాల్లో మన వాళ్ళు వెనకడుగు వేయటం అది జరిగింది. కానీ మరి ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ నీటి ప్రవాహాన్ని కనుక ఆపినట్లయితే పాకిస్తాన్లో పరిస్థితులు ఎలా ఉంటాయనేది ముందు మనం డిస్కస్ చేస్తే, జల విద్యుత్ మీద ఉత్పత్తి మీద ముందు ప్రధానంగా అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. పాకిస్తాన్లో అనేక ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టులన్నీ కూడా ఈ సింధు నది దాని రిలేటెడ్ ఉపనదుల మీదే ఉన్నాయి. సో వీటి నీటి ప్రవాహం తగ్గితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే పవర్. ఈ పవర్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో అక్కడ పరిశ్రమలు, తర్వాత సాధారణ ప్రజల జీవన వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంటే సామాజిక అశాంతి అనేటువంటిది మొదలవుతుంది, వలసలు మొదలవుతాయి. తర్వాత పరిశ్రమలు ఎప్పుడైతే మూతపడినాయో ఆర్థిక సంక్షోభం అనేది, ఇప్పటికే ఆ దేశం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. ఆర్థిక సంక్షోభం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ప్రజల్లో అసంతృప్తి పెరిగి సామాజిక అశాంతి అనేటువంటి దారితీస్తుంది. గ్రామీణ ప్రజలందరూ కూడా విలవెల్లాడిపోతూ నగరాలకు పరిగెత్తుకొస్తారు. మరి నగరాలు ఏమైనా సేఫ్గా ఉంటాయంటే ప్రధానంగా నీటి కొరత అనేటువంటిది ఈ సింధు నదీ జలాలను ఆపినట్లయితే పాకిస్తాన్లోని ప్రధాన నగరాలైనటువంటి కరాచీ, లాహోరు, ముల్తాన్ లాంటివన్నీ కూడా వీటన్నిటికీ కూడా డైరెక్ట్గా వాటర్ వచ్చేది ఎక్కడి నుంచి అంటే ఈ నది నుంచే. సో ఇది ఆగిపోయినట్టయితే తాగునీటికి కూడా కటకట పరిస్థితి అనేది వస్తుంది, కరువు పరిస్థితులు వస్తాయి. తర్వాత ఇక ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం ఎంతంటే, అసలు పాకిస్తాన్లో ప్రధానమైనటువంటి ఆర్థిక వనరు ఏదంటే వ్యవసాయం. ఆ వ్యవసాయం పరిశ్రమలు ఎప్పుడైతే దెబ్బతిన్నాయో పాకిస్తాన్ స్థూల జాతీయోత్పత్తి అంటే జీడిపి గణనీయంగా తగ్గిపోతుంది. ఇప్పటికే అలా ఉంది. సో ఫలితంగా నిరుద్యోగం, దేశం మరింత ఆర్థిక సంక్షోభంలో దిగిపోవటం, రుణభారంతోనే ఆ దేశం సర్వే అవుతుంది. ఈ రుణభారం మరింత ఎక్కువైపోతుంది, అంతర్జాతీయంగా ఒత్తిడులు ఎక్కువైపోతాయి. సో ఇది పరిస్థితి. సో దీనికోసం వాళ్ళు ఏం చెప్పారు, ఇది ప్రపంచ యుఎన్ఓకి సంబంధించినటువంటి ఒప్పందం, ప్రపంచ బ్యాంక్ ఒప్పందం కాబట్టి ఆ నీళ్ళని మీరు ఎలా ఆపుతారు మేము చూస్తాం, ఇది వారు తప్ప మరొకటి కాదు, ప్రపంచ బ్యాంకును ఆశ్రయించాలి అనేటువంటి దీని మీద పాకిస్తాన్ మీడియాలో దీని మీద డిబేట్స్, డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏకపక్షంగా భారతదేశం కనుక ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టయితే పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంది. ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా భారతదేశం భారీ మూల్యం నష్టపరిహారాన్ని పాకిస్తాన్కి చెల్లించాల్సి ఉంటుంది అనేటువంటిది పాక్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. మరి నిజంగా అలాంటి పాసిబిలిటీ ఉందా? ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఈ సింధు జలాల ఒప్పందాన్ని, ఏది ఇండస్ వాటర్స్ ట్రీటీని మరి ఇప్పుడు ఉన్నటువంటి వైలేషన్ని యాక్సెప్ట్ చేస్తుందా, లేదు రెఫ్యూజ్ చేస్తుందా అని అంటే, అసలు దీనికి సంబంధించి కూడా మనం ముందు వీడియోలో చెప్పాం. ఇది ఏంటంటే 1951లో నీటి వివాదానికి సంబంధించి పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించినప్పుడు అప్పుడు ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకొని దాని మీద ఒక ముసాయిదా తయారు చేసి 1960లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. పాకిస్తాన్, ఇండియా దీని మీద సంతకాలు చేస్తే ఇది స్థూలంగా ఆ డీటెయిల్స్ మనం మీరు వేరే దాంట్లో చూడొచ్చు. అయితే ఇక్కడ మరి ఈ టెక్నికల్గా మనం టెక్నికాలిటీస్కి వద్దాం. టెక్నికాలిటీస్ ప్రకారంగా భారతదేశం ఈ సింధు జలాలని ఎంతవరకు ఆపగలుగుతుంది, ఎలా ఆపగలుగుతుంది అనేటువంటిది ఈ పాయింట్.
చేసినట్టయితే మనకు వాస్తవానికి ఏంటి, అక్కడ వాటర్ని ఆపాలి అంటే ఆ వాటర్ని నిల్వ చేసుకునేటువంటి కెపాసిటీ ఉండాలి. ఆ కెపాసిటీ ఉండాలి అన్నట్లయితే డ్యామ్స్ ఉండాలి. మరి డ్యాములు సరైనటువంటి డ్యాములు లేవు కాబట్టి ఆపగలదా అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు గరిష్టంగా 3.6 మిలియన్ ఎకరాల అడుగుల వరకు కూడా ఇది ఉన్నప్పుడు భారతదేశం నీటి సామర్థ్యం మనకి డ్యాములు లేవు కాబట్టి ఇది ఆపలేదు అనుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా కొంత శాతం వరకు ఇమీడియట్గా వాళ్ళకి తడహకా చూపించాలి అన్నట్లయితే డెఫినెట్గా కొంతవరకు ఆ ఎఫెక్ట్ అయ్యేటువంటి విధంగా చేయగలుగుతుంది. ఇది ఎంత చేస్తుంది అనేటువంటిది ఈ ఎక్స్పర్ట్స్ ప్రాపర్గా చెప్పలేకపోతున్నారు కానీ బట్ వాళ్ళ యొక్క అంచనాల ప్రకారంగా వాళ్ళు అనేది ఏంటంటే ఇది వాస్తవానికి నీటి నిల్వల సామర్థ్యం ఎలా ఉంటుందంటే రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టుల ద్వారా 5% నుంచి 10% వరకు అయితే నీటిని తాత్కాలికంగా నిలిపివేయచ్చు అని చెప్తున్నారు. ఇదే కనుక జరిగితే నీటి ప్రవాహం ఏమవుతుందంటే ఆటోమేటిక్గా తగ్గుతుంది. నీటి ప్రవాహం తగ్గినప్పుడు ఇందా మనం చెప్పుకున్నట్టుగా పవరు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో అంతవరకు ఏంటంటే ఈ రోజున ప్రాజెక్ట్స్ లేవు కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం కష్టం అని చెప్పని అనుకోవడానికి వీలేదు. డెఫినెట్గా కొంత మేరకు 5 to 10% ఫ్లోని కనుక కంట్రోల్ చేయగలిగితే అది చాలా ఎఫెక్ట్ అవ్వడానికి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సమ్మర్ లాంటి సీజన్లో సహజంగానే ఫ్లో తక్కువ ఉంటుంది. ఆ సహజంగా ఫ్లో తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఫ్లోని ఇంకా క్లోజ్ చేసినట్టయితే డెఫినెట్గా అది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి భారతదేశం ఏదో బెదిరింపు చర్యగా అన్నదే తప్ప నీటి ప్రవాహాన్ని ఆపగలగడం సాధ్యం కాదనేటువంటిది ఒట్టి మాట. ఖచ్చితంగా డ్యామ్స్ లేకపోయినప్పటికీ కూడా ఆ కైండ్ ఆఫ్ పర్సంటేజ్లో ఈ ఆపగలిగినప్పుడు డెఫినెట్గా అది ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఈలోపు ఇప్పటికే యుద్ధం అనేటువంటిది మొదలైపోయింది. సో దీని రిప్రకషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మరో వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.